ప్రజాపాలనకు సంబంధించి నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. ఇది వాస్తవం. ఇది ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పండి. అది ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీలు పక్కా ప్రతి పేద వ్యక్తికి అమలు చేస్తామని చెప్పి, పేదలకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. వీటిని 100 రోజులు అమలు చేస్తామని చెప్పి అన్నారు. సంతోషం. దానికి మేము కూడా సాధించినాం. దాన్ని ఎవరు వ్యతిరేకించారు. ఇలా 100 రోజులలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ది లేదన్న విషయాన్ని ఇలా గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము దీనికి క్లారిటీ ఇవ్వడానికి, వాళ్ళు సరి చేసుకోవడానికి మేము సూచన ఇస్తున్నాం. మేము దీన్ని మళ్ళా విమర్శగా తీసుకొని మళ్ళీ ప్రతి విమర్శలు చేస్తే గతంలో ఆ ప్రభుత్వం చేస్తే ఏమేదో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. వాళ్ళ అహంకారము, వాళ్ళ భాష, వాళ్ళ వక్ర భాషలు అన్ని కూడా దెబ్బతీసినవారు. మీరు ఆ పని నాకు కొనసాగించకండి. అలా 100 రోజుల్లో స్కీమ్ 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకున్నాక ఏమంటున్నారు, నెల రోజుల్లో మేము కంప్యూటర్లో దాన్ని పొందుపరుస్తామని చెప్పన్నారు. యాడ్ చేస్తామన్నారు, నమోదు చేస్తామన్నారు. దాని తర్వాత క్షేత్రస్థాయిలో మేము లబ్ధిదారులకు గుర్తిస్తామన్నారు. ఈ దరఖాస్తుల పరంగా ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నది, అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. మరి ఎప్పుడు అమలు చేస్తారు? 100 రోజులు ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు? ఆ విషయం స్పష్టం చేయాలి కదా. కాబట్టి ఇవాళ గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆ వడ్డీలు ఎట్లా చెల్లిస్తారు? ఫస్ట్ జీతాలు ఎట్లా ఇస్తారు? చేసిన అప్పులు ఎట్లా తీరుస్తారు? సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు? గతంలో ఉన్నాయి గానీ తర్వాతే గానీ. దాంతో పాటు ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు? ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి. మా ప్లాన్ ఇది, మా ప్రణాళిక ఇది. అప్పుల రాష్ట్రం అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఈ విధంగా అప్పులు తీరుస్తాం, ఈ విధంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తాము, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, గతంలో ఉన్న మంచి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాము అని మా ప్రణాళిక ఇది అని చెప్పి ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.